ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ బిట్స్. హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగిన దేశం. హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగిన దేశం. అంటే సముద్రాల ద్వారా విదేశీ వ్యాపారం చేసే దేశాలు. ఏ సమర్కండ్, బి శ్రీలంక, సి మెసపటోమియా, డి మలయా. ఇక్కడ హరప్పా ప్రజలు మెసపటోమియా దేశంతో వ్యాపారం చేసేవారు. మెసపటోమియా. మరి ఈ నాగరికతని తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. మరి ఈ హరప్పకు పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఈ నాగరికతనే పట్టణ నాగరికత అంటాం. మరి ఈ హరప్పా నగరాన్ని కనుగొన్న సంవత్సరం ఎప్పుడంటే 1921. మరి విదేశీ వ్యాపారము వీరు లోతాల్ అనే రేవుపట్నం ద్వారా చేసేవారు. ఈ లోతాల్ రేవుపట్నం ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్లో ఉంది. లోతాల్ అనే రేవుపట్నం ద్వారా మెసపటోమియా దేశంతో విదేశీ వ్యాపారం చేసేవారు. వీరి యొక్క లిపి బొమ్మల లిపి, లేకపోతే చిత్రలిపి కూడా అని పిలుస్తాం. వీరికి తెలియని లోహం, హరప్పా ప్రజలకు తెలియని లోహం ఏంటంటే ఇనుము. వీరు ప్రధానంగా అమ్మ తల్లిని పురుషదేవుణ్ణి పశుపతిని పూజించేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం, సింహం, జిరాఫీ. వీరు ప్రధానంగా చదరంగం ఆట ఆడేవారు. మరి రీసెంట్గా యునెస్కో ఈ హరప్పా పట్టణ నాగరికతలోని ధోలవీరా అనే ప్రదేశాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఎప్పుడు గుర్తించిందంటే 2021లో యునెస్కో ధోలవీరాని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.